ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అద శ్రీమద్భగవద్గీత తృతీయోధ్యాయః కర్మయోగః. శ్రీభగవానువాచ. 4వ శ్లోకము. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే న చ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. మనుజుడు నిష్కామ కర్మ వలన చిత్తశుద్ధి పొందుతాడు. కర్మత్యాగము మాత్రముచే నిష్కామ కర్మ వలన మోక్షసిద్ధి కలుగును. కర్మలను నిష్కామముగా ఆచరించినచో చిత్తశుద్ధి కలిగి చిత్తశుద్ధి వలన జ్ఞానముదయించును. జ్ఞానముదయించుట వలన మోక్షము చేకూరును. తమస్సు నుండి రజస్సులోనికి, రజస్సు నుండి సత్వములోనికి, సత్వము నుండి విశుద్ధ సత్వమునకు లేక గుణాతీతమునకు జీవుడు క్రమముగా పోవలెను. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. గొప్ప బాహులు గల ఓ అర్జున, గుణముల యొక్కయు కర్మల యొక్కయు విభజనను గూర్చిన యథార్థమెరిగిన జ్ఞాని ఇంద్రియాదులందును శబ్దాది విషయములందును ఏ సంబంధము లేదని తలంచి కర్మము చేయవలను, అనగా నిష్కామ కర్మను ఆచరించవలెను. ఓం తత్సత్.